ఏం పరిగెత్తు, ఒకటే ఉంది, ఇంతమందిలో నేనేం గెలుస్తా. కొన్నిసార్లు ఆటలు ఇట్లే ఉంటుంది కదా. నేనైతే ఏ ఆటకు అంగీకరించలే. ఒక బహుమానం 10 మందిలో కొట్లాట ఎక్కువవుతుంది, ఆడకపోతే మంచిది అనుకునేవాడిని. ఈ బహుమానం గురించి చదివితే పౌలు అంటున్నాడు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా అది అనుగ్రహించబడుతుంది అన్నది. అందరి కొరకు దేవుడు జీవకిరీటం ఉంచున్నాడు. కాబట్టి నీకు అర్థమయ్యేటట్టుగా పౌలు రాసిన పత్రిక గురించి ప్రభు మనకు వివరిస్తున్నాడు. మనందరి కొరకు బహుమానం ఉంది. మరి ఎట్లా పరిగెత్తేది అంటే ఎట్లా లేదు. అయ్యా నువ్వు ఇంట్లోనే ఉండి ప్రార్థన చేయమన్నాడు అనుకో దేవుడు, అదే నీ పరుగు. అర్థమవుతుందా? ఎక్కడ పరిగెత్తేది లేదు. నీ పరుగు ఏంటంటే దేవుడు నేను ఇంట్లోనే ఉండి ప్రేయర్ చేయమంటున్నాడా, అదే నీ పరుగు. ఇంకా అక్కడే ఉండి ప్రార్థన చేయి, దేవుడు ఏది చెప్తే అది. వాటిలో నమ్మకంగా ఉండు, ఊపిరి అయిపోయేంత వరకు. తర్వాత కిరీటం తెచ్చి పెడతాడు ప్రభు నీకు. ఇంకేం పరుగు లేదమ్మా, ఇక్కడ ఆయాసం లేదు. దేవుడు చెప్పమన్న పని, దేవుడు చేయమన్న పని, ఆయన కొరకు ఏది చెప్పమంటాడో ఆ పని చేయడం మనకు ఆశీర్వాదం. పౌలు జీవితంలో ముందుగా చెప్పినాడు, నువ్వెన్ని శ్రమలు పొందాలో నేను చూసుకుంటాను పా అన్నాడు. ఆయన అంగీకరించినాడు. శ్రమలోనే పరిచయం జరిగింది. ఇక్కడ ఎప్పుడు వెనుక తిరగలేదు. దేని కొరకు నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ నమ్మకస్తులు కావాలని ప్రభు ఇందాక నాతో మాట్లాడుతున్నాడు. ప్రభుని ఆధారం చేసుకుని పరిస్థితులు ఏవేదేమైనా దేవుడే నాకు ముఖ్యం అనుకునే వారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అటువంటి వారు నాకు కావాలి అంటున్నాడు దేవుడు. కాబట్టి జీవకిరీటము కాపర్లకే ఉంటుందయ్యా, ఉంటుంది కదా. మళ్ళీ అందరు ఒకసారి ఒకరికి ఉంటుంది, కాపరికి ఉంటుందయ్యా, అందరికీ ఉంటుంది అంటున్నాడు కదా. మనందరి కొరకు కిరీటాలు ఉన్నవి. ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. నీకు ఇచ్చే బాధ్యత. బాత్రూంలో గడగమంటే ఎంతవరకు గడగమంటే అంతవరకు గడితే మంచిది. ఏ పని చేయమంటే ఆ పని కొరకు సిద్ధపడితే మేలు. కాబట్టి పందెంలోనే ఉన్నాం కదా మనమంతా. దేవుడు చెప్పే పనిలో నమ్మకంగా సాగితే మంచిది. తర్వాత దేవుడు మన కొరకు ఉంచిన బహుమానం పొందుతాము. కాబట్టి అపోస్తలుడైన పౌలుకి చాలామంది వారి అవసరాన్ని బట్టి అక్కడిని బట్టి మొక్కే వాళ్ళు కనబడ్డందుకు మనము బహుమానం పొందేటట్టుగా పరిగెత్తుదాం అంటున్నాడు. ఇంకా వారికి ఆ భాషలో అర్థమయ్యేటట్టు చెప్పినాడేమో. ఇప్పుడు మనమంతా పందెంలోనే ఉన్నాము. మంచి ఓపికతో పరిగెత్తుదాం. విసుకోకుండా, కసురుకోకుండా, కోపం వచ్చినప్పుడు ఫోన్లు అలగొట్టుకోకుండా, అంతే కదా. ఓపికతో ఉంటే మంచిది. దేవునికి తగ్గట్టు ఉంటే దేవుని రాజ్యంలో ఉంటాము. ఆయన మనకు కిరీటాన్ని అందిస్తాడు. ఇంకే కిరీటం అనేది ఇందాక చెప్పినా కదా. ఎన్ని కిరీటాలు ఉన్నాయా? మేము ఇక్కడ లేము అన్న, మేము ఇక్కడ లేము. ఎన్ని కిరీటాల గురించి చెప్పినామ్మా? 5 ఉన్నారు. అందరూ ఎన్నే ఉన్నారమ్మా? ఉన్నారాయా? ఎన్నింటి గురించి మాట్లాడుకున్నామయ్యా? స్తోత్రం. ఇది మన పరుగు పందెం కదయ్యా. మీరు ఇంకెక్కడ వరకు పరుగెత్తుతుండ్రయ్యా? మరి శరీరాశ, నేత్రాశ, ఇంకేంటిదమ్మా? ఇది మన పరిస్థితి. సరే, ప్రే చేసుకుని ఈరోజు కొద్దిసేపు మాట్లాడిన ఆశపడ్డాను. ప్రభులు ఉంది, ప్రభుల కొరకు సిద్ధపడదాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రం. అయ్యా ఉన్న వాళ్ళు దయచేసి అందరము మోకరిద్దాము. హోషే గురించి ప్రభు జ్ఞాపకం చేసిన విషయం. హోషే దేవుని రాయబారిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. తనకు యెహోవాకు వినబడి వ్యభిచారంతో ఉన్న స్త్రీని వివాహం చేసుకోమన్నాడు. ఆయనకు కొన్ని విషయాలు దేవుడు నేర్పదలుచు. పరలోకమందున్న దేవుని స్థానంలో హోషేయ, భూమి మీద ఉన్న మనుషుల స్థానంలో ఆ స్త్రీ ఉన్నది. వివాహం చేసుకున్నాడు కానీ తృప్తి లేదు, తనకు సంతోషం లేదు. ఆమె మరలా